అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ. ఉమ్, నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకు ఎగ్జాంపుల్ ఉమ్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా. నో చెప్తే ఆలోచిస్తా. నువ్వేం ఫీల్ అవుతావో అని ఉమ్, ఉమ్, దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. ఉమ్, ఉమ్, బాలరాజు నన్ను అడుగుతుంటే ఉమ్, ఆయనకి ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఉమ్, సరే సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే అలానే వెళ్తూ ఉమ్, దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఉమ్, ఈరోజు ప్రమోషన్ ఉంది వెళ్ళాలి, తప్పదు ఇంకా అంటే అది. అదే సో బాలరాజు వల్లనే ఈ రోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి వీడియో ఎలా తీసుకోవాలి, ఉమ్, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, ఉమ్, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఉమ్, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఉమ్. ఇదంతా నేర్పించింది బాలాజీ అండి. మీకు ఇన్స్టాలో మొత్తం మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఓ రోజుకి? డిపెండ్స్ శివ, అట్లా ఏముండదు. ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటే ఉంటుంది, హైయెస్ట్ ఒక రోజులో హైయెస్ట్ 4 ఉంటాయి ఒక రోజులో 4 ఒక్కొక్క ప్రమోషన్ కి. అది చెప్పలేను, చెప్పేశారుగా యూట్యూబ్ 25 మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 25,000 అలా ఏముండదు శివ, డిపెండ్స్. ఇప్పుడు చిన్న షాప్ ఉంటది, అతను ఇచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్, 10 లేకపోతే బయటికి వెళ్ళాం. అండ్ 15 20 ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్సే, ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఇంకా కాబట్టి. ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు ఊరుకో శివ, వాళ్ళు అన్నావు అనుకో చూసేవాళ్ళు ఇంకేం లే, నార్మల్ గా వస్తాయి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లు అన్ని ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ, కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్ని చేస్తుంది ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే శివ, లేకపోతే ఏంటి, నేను ఏవి చేయను, నా కోసం ₹1 ఖర్చు పెట్టను, నేను పార్లర్ పోను, ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయిగా, అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీ కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్, ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటేనే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసి. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి, అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు.